ఒక దేశ ఆర్థిక పురోగతికి ప్రత్యక్ష సాక్ష్యం విమానాల రంగం, వైమానిక రంగం. అదేంటి అంటే అదే లైఫ్ స్టైల్ ప్రపంచానికి తెలియజేసేది. అమెరికాలో ఒక స్టేట్‌కి ఒక స్టేట్‌కి బై రోడ్డు కంటే ఎక్కువగా బై ఫ్లైటే పోతుంటారు. ఇప్పుడు హైదరాబాద్ టు బెజవాడ, బెజవాడ టు చెన్నై ఇట్లాగా ఫ్లైట్లు అంతే. మనకిక్కడ బై రోడ్డు, బై ట్రైన్ బోలెడన్ని మార్గాల కాన్సెప్ట్‌తో వెళ్తుంటాం. అక్కడ మాక్సిమం 60-70% ఫ్లైట్సే వాడుతుంటారు. కాబట్టి యూరప్ కంట్రీస్‌ని ఆ రూట్‌లో చూస్తుంటాం. అరబ్ కంట్రీస్‌లో బై రోడ్డు, బై ఫ్లైటు 2 నడుస్తుంటాయి. ఎక్కువగా బై రోడ్డు నడుస్తా ఉంటాయి. మన దగ్గర వచ్చేటప్పటికి ఈ విమానాల వినియోగం విపరీతంగా పెరిగింది ఈ మధ్య కాలంలో. ఎదుగుదల భారీగా కనిపించింది. లక్షలాది మంది ఈవెన్ మధ్య తరగతి కూడా విమానాలకి ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అసలు సమస్య, అసలు చిక్కుముడి వచ్చి పడింది. ఏంటయ్యా అంటే విమానయాన రంగం ఎలా ఉంది, ఎలా ఉంటోంది, ఎలా ఉండబోతోంది? అదే $1 మిలియన్ ప్రశ్న అయింది. మొన్ననే స్పూఫింగ్‌లు జరిగినాయి. అంటే మన విమానాలు ఒక్కసారి గాల్లో ఉన్నట్టే దించాలా, దించకూడదా అన్నది అర్థం కాల. ఒక్కసారిగా మ్యాపులు మారిపోవడం, కనిపించకపోవడం జీపీఎస్. విలవిల్లాడాల్సి పడింది. ఒకదాన్నొకటి గుద్దుకుంటే ఎలా తెలుస్తుంది ఎదురుగుండా ఏదుందో? నానా తిప్పలు పడ్డటువంటి పరిస్థితి. స్పూఫింగ్ అని మొన్న చెప్పారు. ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆ మంత్రి గారు దాని మీద ఏంటి నివేదిక ఇది లేదు. అహ్మదాబాద్ ఫ్లైటు అంతే. పెట్రోల్ లేదా, దాంట్లో ఇంధనం లేదా, ఫుల్గా ఉంది, ఓవర్గా ఉంది, అవసరమైనంత ఉంది. పోనీ దానికి సంబంధించి చెక్ చేయలే, అన్నీ చెక్ చేశారు. చెక్ చేసి బయలుదేరాక పైలట్ కూడా క్రాస్ చెక్ చేసుకుని ఆ లిస్ట్లో కూడా ఉన్నాక బయలుదేరాక పైకి ఎగిరేటప్పుడు స్ట్రక్ అయిపోయింది. ఎందుకు స్ట్రక్ అయిపోయిందని పక్క పైలట్ మాట్లాడిన దాన్ని బేస్ చేసుకుని పైలట్ల అనుభవ రాహిత్యం అంటూ దిక్కుమాలినటువంటి ప్రకటన చేసుకున్నారు తప్పించి, అది కూడా ఏమీ చెప్పకుండా వదిలేశారు తప్పించి, ఆ తర్వాత ఎందుకు ఆగిపోయిందో తేలలేదు. అది సరిచేసే లోపే కూలిపోయింది. వందల మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దానికి కుట్రనే కాదనినా, కాసేపు కుట్రని కాసేపు కాదని ఏదో లోపాలన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. అది ఏం జరిగిందో తేల్చట్లేదు. అతిపెద్ద మోసం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా మొన్న హైదరాబాద్లోను అట్లాగే జరిగింది. విమానాలకు సంబంధించి ఇండిగో గత 2 రోజుల నుంచి ఫుట్బాల్ ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. 500 విమానాల క్యాన్సిల్ అంటే ఎన్ని వందల మంది ప్రయాణికులు తిప్పలు పడతా ఉంటారు. దాంట్లో బుక్ చేసుకున్నోళ్ళు, దాని తర్వాత ఆలస్యాల వల్ల నెక్స్ట్ ఫ్లైట్లో నానా తిప్పలు పడుతున్నారు. అటు చివరికి పార్లమెంటు దాకా ఇదంతా హడావిడి జరిగింది. బట్ సమాధానాలు అతి పరిమితం. ఓవరాల్గా పౌర విమానయానం అన్నటువంటిది అతిపెద్ద ఫెయిల్యూర్ ఈ మధ్య కాలంలో ఇదే, లేదా గత 20-30 ఏళ్లలో ఇదే. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇందులో రాజీనామా లాంటి లేదు. నేను సమాధానం ఎప్పటికన్నా స్పష్టత కావాలి ప్రజలకి.